ఏమైందంటే ఫస్ట్ ఈ వెంచర్ చేసినప్పుడు ఏం చేశారంటే అక్కడ బుద్ధివేలు పైనుంచి మొత్తం దీంట్లోకి నీళ్లు కలిపారంట, రెయిన్ వాటర్ నీళ్లు. ఈ కాలనీ డ్రైనేజ్ కూడా దీంట్లోకి కలిపారు, అది ఎవరు గమనించలేదు. అది ఇప్పుడు ఏమైందంటే మాకు గత 5 years నుంచి స్ప్రెడ్ అయిపోయినాయి బోర్లకి, స్ప్రెడ్ అయిపోయి మొత్తం బోర్లలో మురికి వాటర్ వస్తుంది. మురికి వాటర్ వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, నీళ్ళు డే బై డే ట్యాంకర్ లేపించుకుంటున్నారు. చాలా కష్టం అవుతుందండి ఆ పిల్లలకి. ఆ నీళ్ళు ఇప్పుడు బకెట్లు కూడా చూపించాం, చర్మవ్యాధులు వస్తున్నాయి, చాలా ఇబ్బంది అవుతుందండి. నిన్న మేము చాలాసార్లు జిహెచ్ఎంసీకి పోయినాము, వాటర్ వాష్కి పోయినాము. సాదిద్ అలీ గారు వచ్చారు, చూస్తామంటారు, ఆయన ఏం పట్టించుకోవట్లేదు. లెటర్ ఇచ్చాము, ప్రజావాణిలో చెప్పాము, ఎమ్మెల్యే గారి కాడికి కూడా పోయి లెటర్ ఇచ్చామండి. చేస్తామన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇది కొంచెం సీరియస్గా తీసుకుని మాకు చేయాలండి. చాలా ఇబ్బందిగా ఉంది, మా పిల్లలకి అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ వాటర్ అసలు వాడనీకే రావట్లేదు మాకు. ప్రతి బోరు స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ, చూశారు కదండి. ఇప్పుడు బకెట్లో వాడుకోవటానికి ట్యాక్స్ కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, ఇవన్నీ కడుతున్నాం కదండి. మాకు వసతులు అయితే ఇట్లా నీళ్ళు వస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. డ్రైనేజ్ సిస్టమ్ అయితే లేదు మాకు, అందరికి డ్రైనేజ్ సిస్టమ్ లేక చాలా ఇబ్బంది అవుతుందండి. ఆ నీళ్ళు స్ప్రెడ్ అయిపోయి చాలా ఇబ్బంది అవుతుంది మా కాలనీకి. తొందరగా మాకు పరిష్కారం చేయాలండి. ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది, 6 ఏళ్ళ నుంచి ఉంది. ఇది ఏంటంటే డ్రైనేజ్ వేసిరు కానీ పైప్ లైన్ వేసారు, దాని కింద సర్కారీ కానీ ఏది చేయలేదు. అది భూమిలో ఎనికిపోయి మొత్తం బోర్లలో అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయి వాసన, అది నీళ్లు వాడుతుంటేనే వాసన వస్తుంది. మీరు చూసారు, ఇప్పుడు మీకు కూడా చూపించినాం. అది ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు మున్సిపల్ పోయినాం, వాటర్ వర్క్స్ పోయినాం, ఎవరు మాది కాదంటే మాది కాదా అని చెప్తున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు. నిన్న కూడా పిలిచినాం, మేము ఇన్స్ట్రుమెంట్ వేస్తాం, మేము చూస్తాం, మీరు పోయి చూసుకోండి అని చెప్తున్నారు. కానీ ఎవరు చర్య తీసుకోవడం లేదు. ఇది గట్టిగా చర్య తీసుకొని రావాలి, అధికారులు అందరూ వచ్చి ఇక్కడ తీసుకోవాలి. లేదంటే మేము వచ్చి అక్కడ ధర్నా చేస్తాం. చూడండి, వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తేనే మంచిది, లేదంటే ధర్నా చేస్తాం. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవడో వస్తాడో మేము ఇక్కడ చూస్తాం. బుద్ధివేలు కూడా అడుగు పెట్టాం. మేము ఈ బుద్ధివేలు గ్రామంలో ఉంటాం, ఇక్కడ రోడ్ నెంబర్ 1 బృందావన్ కాలనీలో. గత 7 years నుంచి మాకు ఈ ప్రాబ్లం అయితే ఉంది. ఇంట్లో పిల్లలకి డయేరియా, నెక్స్ట్ జ్వరాలు, మోషన్స్, వామిటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. తొందరగా దీన్ని రిజాల్వ్ చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది. చాలా స్మెల్ అంటే చాలా స్మెల్. అసలు బోర్ వాటర్ అనేది వాడడానికి అవసరం రావట్లేదు అసలు. కాబట్టి మాకు తొందరగా ఇది ప్రాబ్లం క్లియర్ చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. కానీ ఇంతవరకు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. జిహెచ్ఎంసీకి కూడా అప్లై చేసాము, కానీ వాటర్ బోర్డ్కి అప్లై చేసాము, అన్నీ చేసాము, కానీ ఏది కూడా మాకు ఇంతవరకు రిఫ్లెక్ట్ అవ్వలేదు. మాకు తొందరగా చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. బృందావన్ కాలనీలో మేము వచ్చినప్పుడు ఫస్ట్ 1 year వరకు బాగున్నది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి 6th year నుంచి ఈ రెయిన్ వాటర్ అనేది డ్రైనేజ్ లైన్ లేదు మాకు. యాక్చువల్గా డ్రైనేజ్ లైన్ లేదు. రెయిన్ వాటర్ పోయేదాలనే ఈ బుద్ధివేలు విలేజ్ టోటల్ వచ్చే వాటర్కి వెళ్ళే దీని కనెక్షన్ ఇచ్చారు. ఈ బృందావన్ కాలనీ నుంచి గ్రీన్ సిటీకి పోయే రూట్లో వాటర్, డ్రైనేజ్ వాటర్ దీనిలో కలిపారు, రెయిన్ వాటర్ దానిలో కలిపారు. డ్రైనేజ్ సిస్టమ్ అనేది మాకు లేదు. ఈ సిస్టమ్ని వాటర్ అనేది ఏంటంటే ఈ వాటర్ ఇక్కడ రెయిన్ వాటర్ పోతుందో డ్రైనేజ్ వాటర్ పోతుంది కాబట్టి దాన్ని బ్యాక్ అనేది లోపలికి భూములకు ఇంకుకపోయి ఈ బోర్లో ఏ బోర్లునో ఆ బోర్లకు మొత్తం స్ప్రెడ్ అయిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది, డయేరియా, చర్మ వ్యాధులు. ఇది మేము ఒక 5 years నుంచి బాధపడుతున్నాం. కాకపోతే జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చాము, ప్లస్ వాటర్ బోర్డులో ఇచ్చాము, ప్రజావాణిలో ఇచ్చాము, షాదీ కళ్యాణి కూడా నేను 2-3 సార్లు పోయి కలిసాము. ఒక 10 మంది 20 మంది లెటర్లు ఇచ్చాము. మేము వచ్చి సర్వే చేస్తాము, చూస్తాము, ఇది మాది కాదు మున్సిపాలిటీ కాదని అది అంటే మేము జిహెచ్ఎంసీ అన్నారు, జీసీఎంసీ వాటర్ వర్క్ అంటారు. అక్కడ పోయి కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు మేము వచ్చి సర్వే చేస్తాం, చూస్తామని ఈ రోజు వరకు రాలేదు. నేను సర్వే కూడా మేము వస్తాను పోతానంటే నాకు పెయిన్ ఉంది, కిడ్నీ పెయిన్ ఉంది, ఆ పెయిన్ ఉంది, అని పెయిన్ రాలేదు. కాకపోతే మాకు ఇవి అన్నీ ఏంటంటే వాటర్ తాగలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. మేము వాటర్ అనేది డే బై డే కూడా మేము ట్యాంకర్లు వేయించుకున్నా కూడా మాకు సాల్వ్ అవుతలేదు. ఇలా మా చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని ఎమ్మెల్యే గారు ప్లస్ కార్పొరేటర్ గారు, ఇక్కడ మా ఏరియా ఉన్న వాళ్ళు, ప్రెసిడెంట్ ఇవన్నీ ఎమ్మెల్యే గారు మన దీన్ని సాల్వ్ చేసేటట్లు, కార్పొరేటర్ సాల్వ్ చేసేటట్లు వాళ్ళందరూ మా మీద దయ తెలిసి బృందావన్ కాలనీ, బుద్ధివేల్, గ్రీన్ సిటీ నియరెస్ట్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మాకు తొందరగా సాల్వ్ చేస్తే మేము ఆయన పని రుణపడి ఉంటాము. ప్లస్ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కూడా మాకు తెచ్చుకునే వాళ్ళు లేరు. ప్లస్ ఇక్కడ మొత్తం వాటర్ సోర్స్ అనేది లేదు మాకు. మొత్తం డ్రైనేజ్లో కలిసిపోయి ఎవరు ఎట్లా ఉన్నారనే మీరు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. మేము కూడా ఆల్రెడీ బకెట్లో పట్టి చూపించాము, ట్యాంకర్లో కూడా చూసాము. స్మెల్ మీరు కూడా ఏంటంటే వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని పరిశీలించి, కార్పొరేటర్ పరిశీలించి ఇక్కడ ఉన్న వాళ్ళని మాకు సాల్వ్ చేస్తే బాగుంటుందని మేము అందరినీ
వేడుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.